ఇవన్నీ మట్టి విగ్రహాలని నేను చెప్తే మీరు నమ్ముతారా? ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందే. స్వచ్ఛమైన గంగానది మట్టితోటి ఎటువంటి పీఓపీ వాడకుండా భారీ స్థాయిలో మట్టి విగ్రహాలనైతే తయారు చేస్తున్నారు. హలో అండి, మీ ఈషా మీకోసం ఒక మంచి వీడియోని తీసుకొని వచ్చింది. ఇప్పుడు మనం జై కాళీమాత ట్రేడర్స్ వాళ్ళ దగ్గర ఉన్నాము. వీళ్ళు పీవీపీ విగ్రహాలకి ఏమాత్రం తీసిపోకుండా పర్యావరణాన్ని కాపాడాలి అనే ఒక మంచి ఉద్దేశంతో భారీ స్థాయిలో మట్టి విగ్రహాలను అయితే తయారు చేస్తున్నారు. లోపలికి వెళ్ళిపోయి ఆ మట్టి విగ్రహాలను ఎలా తయారు చేస్తున్నారు అనేది ఆ ప్రాసెస్ మొత్తాన్ని దగ్గరుండి కనుక్కుందాం పదండి. హలో తిరుపతి గారు, అంటే మీ వినాయకుడిని చూస్తున్నట్లయితే మంచి ఫినిషింగ్ చాలా బాగుంది. ఎక్కడ లేని డిజైన్స్ అయితే ఖమ్మంలో ఇక్కడ దొరుకుతాయని తెలిసి ఇక్కడికి వచ్చాము. మేము వినాయకుడు విగ్రహాలు కూడా చూసాం, మీరు చేసి చాలా బాగున్నాయి. అసలు ఇంత డీటెయిల్డ్గా ఫినిషింగ్ వచ్చేలాగా అసలు మీరు మేకింగ్ ఎలా చేస్తున్నారు చూపించండి. ఫస్ట్ మనం ఇట్లా ఫ్రేమ్ చేస్తామండి కర్రతోటి. ఇది చిన్న విగ్రహాల కోసం, పెద్ద విగ్రహాల కోసం అంటే ఇలా ఫ్రేమ్ తయారు చేస్తాం పెద్దగా. దాని తర్వాత అయిపోయిన తర్వాత ఇట్లా గట్టి కడతాం, తీసుకొస్తాము, ఇలా చుట్టుతాం అనమాట మొత్తం నీట్గా. ఇది షేప్ లో చుట్టుకుంటాం మనం. ఓకే, కాళ్ళు చేతులు కావాలి అంటే ఇలా ఇవి చేతులు ఈ షేప్ లో చుట్టుకుంటాం మనం. ఇలా చూసేసి షేప్ లో కట్టుకుంటాం. అవును, గట్టి కట్టేస్తాం. ఇట్లా గట్టి కట్టేసిన అయిపోయిన తర్వాత ఇది సెకండ్ టాప్. థర్డ్ టాప్ ఏంటంటే మట్టి ఫినిషింగ్. మట్టిని మనం ఏం చేస్తామంటే బయట ముందు నానబెడతాం. దాంట్లో నానబెట్టి వరి పొట్టు, తర్వాత జోగునార, ఆ గడ్డి కటింగ్ చేసి మొత్తం వేసి మిక్స్ చేసేసి దాంట్లో మనుషులు చేసి మొత్తం నానబెడతాం. ఒక 5 days, ఒక 6 days నానబెట్టిన తర్వాత తీసుకొచ్చి ఇట్లా ఫినిషింగ్ చేస్తాం మట్టి. ఇప్పుడు వీటికి వాడే మట్టి ఎక్కడ నుంచి? ఇది కలకత్తా మట్టి. కలకత్తా నుంచి వస్తుంది, మొత్తం గంగా నుంచి వస్తుంది. గంగానికి మట్టి. ఈ మట్టి అంతా ఇట్లా చేయడానికి ఒక ప్రాసెస్ ఉంది. ఇప్పుడు ఎట్లా మీకు ఇవన్నీ చేయడానికి వర్కర్స్ చాలా కావాల్సి ఉంటుంది. వర్కర్స్ అందరూ ఎక్కడ నుంచి? అందరు కలకత్తా మొత్తం వాళ్ళ. ఇక్కడ అచ్చులు పెట్టే అచ్చు ఏది లేదు, మొత్తం హ్యాండ్ వర్క్. కంప్లీట్ మట్టి. ఆ మట్టి ఎలా ప్రిపేర్ చేస్తారు అది కూడా చూపించు. ఓకే, మట్టి ప్రాసెస్ అండి. ఇది నానబెట్టేస్తాం. ఇలా బకెట్లలో మొత్తం నానబెడతాం మట్టి అంతా. దీన్ని మళ్ళీ ఏం చేస్తామంటే మళ్ళీ మొత్తం దాంట్లో రాళ్ళు కానీ ఇసుక కానీ ఏం తగలకుండా మళ్ళీ దీని అంతా వడపోస్తాం. వడపోసి ఇలా మిక్స్ చేస్తాం. ఇలా మిక్స్ చేస్తాం. ఇది వన్ వీక్ నానబెడతాం. 1 week నానబెడతాం. దాంట్లోకి నానబెట్టడం కోసం మన దగ్గర చాలా ఐటమ్స్ వస్తాయి కలపడానికి. జోగునార అని, వరిగడ్డని, ఇది వరి పొట్టి కలుపుతాం. తర్వాత జోగునార వస్తుంది మనకి. అవన్నీ మిక్స్ చేసి తొక్కి దాన్ని నానబెట్టిన తర్వాత మనం మళ్ళీ ఫినిషింగ్ వాడుకుంటాం. ఒక్కొక్క మూర్తికి 5 layers వస్తాయి. 5 layers అయిపోయిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్కి క్రాక్స్ గిల్క్స్ ఏం రాకుండా మన దగ్గర కాటన్ క్లాత్ వస్తుంది. ప్యూర్ కాటన్ క్లాత్ ఉంటుంది మన దగ్గర. ఆ కాటన్ క్లాత్ పెట్టి ఫినిషింగ్ చేస్తాం. నెక్స్ట్ వినాయకుడి దగ్గరికి సరే, ఇప్పుడు థర్డ్ పార్ట్ అయిపోయింది. ఇది ఫోర్త్ పొజిషన్. ఈ ఫోర్త్ పొజిషన్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇట్లా క్రాకులు వస్తాయి అంటారు. ఈ క్రాకులు రాకుండా మనం ఏం చేస్తామంటే ఇట్లా కాటన్ క్లాత్ వేస్తాం. ఈ క్లాత్ ఉంటుంది ఇట్లా కాటన్, ఇట్లా వేసి దీనిపైన మళ్ళీ బ్రష్ కోటింగ్ చేస్తాం. ఈ బ్రష్ కోటింగ్ చేసిన తర్వాత మళ్ళీ దీని అంతా ఫినిషింగ్ చేస్తాం. ఈ ఫినిషింగ్ లో మనకి ఫైనల్ ఫినిషింగ్ ఇలా వస్తుంది. అదే మేము ఇంట్లో చేసుకునే చిన్న వినాయకుడే మొత్తం క్రాక్స్ రావడము, మేము చేసినప్పుడు ఒకలాగా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చేంజ్ అయిపోతూ ఉంటుంది, ఒరిగిపోవడం అట్లా అవుతూ ఉంటుంది. మీరేంటి అంటే ఇంత పెద్ద పెద్ద వినాయకులు చేస్తున్నారు, అది కూడా నవరాత్రులు మొత్తానికి స్వామివారు అలాగే ఉండాలి. ఇంత జాగ్రత్తగా చేస్తున్నారు కదా, వీటికి ఇంకేమైనా మీ దగ్గర ఏమైనా స్పెషల్ టిప్స్ ఉంటాయా? మన దగ్గర స్పెషల్ టిప్స్ ఉంటాయి అంటే ప్రతి ఒక్క దానికి ఇది సపోర్ట్, దీంట్లో కర్ర వస్తుంది, ఈ సపోర్ట్ ఒక కర్ర పెడతాం, ఈ సపోర్ట్ ఒక కర్ర పెడతాం, ఈ సపోర్ట్ ఒక కర్ర పెడతాం. ప్రతి ఒక్క దానికి సపోర్ట్ లోపలి మన చేతికి ఎలా బొక్కలు వస్తాయి సాంబార్ కూడా అలా పెడతాం అనమాట. మొత్తం ప్రతి ఒక్క దానికి ఆ విగ్రహానికి చిన్న నుంచి పెద్ద వరకు ఏ విగ్రహం కానీ సరే అట్లా సపోర్ట్ పెట్టి చేస్తాం అనమాట. బయట అచ్చులతో చేసే వినాయకులు అంటే ఒక అచ్చు ఉంటుంది, పోస్తాం. కానీ ఇక్కడ మీరు ప్రతి ఒక్క వినాయకుడిని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం హ్యాండ్ వర్క్. ప్రతి ఒక్క ఫస్ట్ ప్రాసెస్ నుంచి లాస్ట్ ప్రాసెస్ వరకు మొత్తం హ్యాండ్ వర్క్ అవునండి. చాలా కష్టం ఉంటుంది, చాలా కష్టం ఉంటుంది. ఈ బొమ్మ తయారు చేయడం మనం మినిమం 15 days పడుతుంది. 15 days. ఇప్పుడు తయారు చేసిన ఒక ఎత్తు అయితే మట్టి ఫినిషింగ్ చేసి అది డ్రై అవ్వడం కోసం మనం మళ్ళీ ఒక 1 week ఆరబెట్టడం కోసం మళ్ళీ 1 week ఆగాలి.
ఆరబెట్టాలి. ఆరబెట్టాలి. నీట్ గా పచ్చ అనేది లోపల అసలు ఉండకూడదు ఉండదు. అసలు. మంచిగా నీట్ గా గా ఉండాలి. ఉండాలి. తర్వాతనే మీరు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. నేను మీ వినాయకుల దగ్గర నోటీస్ చేసిన విషయం ఏంటంటే ఇవి ఎంత ఈ కంకణాలు స్వామివారి చేతికి ఉండే కంకణాలు కూడా ఫినిషింగ్ ఎంత నీట్ గా చేస్తున్నారు. ఈ విగ్రహానికి చూసుకుంటే ఈ హెయిర్ కానీ, ఈ మెడలో మాల కానీ, చేతి కంకణాలు కానీ, ఇంకా వేరే విగ్రహం ప్రతి విగ్రహానికి కూడా మీరు డీటెయిలింగ్ గా ఇక్కడ ప్రతిదీ కూడా చాలా బాగా చేస్తున్నారు. అదంతా మన కలకత్తా మేస్త్రి అండి. మొత్తం వాళ్ళ హ్యాండ్ వర్క్, వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళు మనం ఒక ఫోటో తీసుకొని చూపిస్తే వాళ్ళకి బరాబర్ ఫోటోలు ఎలా ఉందో అలా చేసి పెడతాం మనం. ఓకే, ఇప్పుడు మేము కావాలి అంటే మాకు నచ్చిన డిజైన్ మట్టి వినాయకుడు చేసి ఇస్తాం. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు? ఇదంతా డ్రై అయిపోయిన తర్వాత డిస్టెంబర్ పెయింట్ కొడతాం, వైట్ పెయింట్ కొడతాం. దాని తర్వాత బాడీ కలర్ కొడతాం. దాని తర్వాత పూర్తి స్వామివారికి ఎలా కస్టమర్కి ఎలా కావాలో కలర్ కూడా. ఇప్పుడు మీరు ప్రతి ఒక్క కస్టమర్ వచ్చి చెప్తున్నారు మాకు ఇలా కలర్ కావాలా, ఈ కలర్ మాకు వద్దు, మేము చూపించిన కలర్ ఏంటారు, మా కస్టమర్ ఎలా చెప్తే అలా చేసి ఇస్తాం. ఎలా చూడాలి అలా ఫినిషింగ్ చేసి ఇస్తాను వాళ్ళకి. నెక్స్ట్ కలర్ వేసే వినాయకులు చూపిస్తాను. ఇది 5th లేయర్ అండి. ఇప్పుడు మనకి ఇలా పెయింట్ వేస్తారు. ఇలా వైట్ పెయింట్ వేస్తాం ఫస్ట్. ఈ వైట్ పెయింట్ వేసిన వైట్ పెయింట్ అయిపోయిన తర్వాత దీనికి మళ్ళీ పెయింటింగ్ స్టార్ట్ చేస్తాం మనం. అంటే కలర్ ఇంకా ఏ కలర్ అంటే ఆ కలర్ వేసి ఇస్తాం వాళ్ళకి. అంటే మీరు నిజంగా మిమ్మల్ని మెచ్చుకోవాలనిపిస్తుంది నాకు. చెవులు కానీ, కిరీటంలో ఈ చిన్న చిన్న డిజైన్స్ కానీ, మామూలుగా వినాయకుడు అంటేనే కళ్ళు. వినాయకుడు అంటేనే కళ్ళు. ఆ కళ్ళే చూస్తారు ఎక్కువగా. ఆ కళ్ళల్లోనే ఉంటది ఆ బ్లెస్సింగ్స్ అన్ని కూడా. ఈ కళ్ళు చేయడానికి మీరు ఏమైనా స్పెషల్ గా పిలిపిస్తారా? అవన్నీ పిలిపించేవాళ్ళు మీ వర్కర్స్ ఇది కూడా మా వర్కర్స్. చాలా బాగుందండి, ఎంత డీటెయిలింగ్ గా చేస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా ఈ కిరీటం మొదలు పెట్టుకుని కానీ పైన వెనక బ్యాక్గ్రౌండ్ కానీ మొత్తం మా వాళ్ళే చేస్తారు, మా వర్కర్ చేస్తారు. హ్యాండ్ వర్క్ పెట్టింది కూడా మీకు ఇవి క్రాక్స్ రాకుండా భలే హ్యాండింగ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క దానికి మనం కాటన్ క్లాత్ వేస్తామండి. దీనికి ఎలా ఇప్పుడు ఎలా పట్టుకొని ఉండి ఒకసారి చాలా స్మూత్ గా ఉంది. ప్రతిది కూడా క్రాక్ రాకుండా ఏది కస్టమర్కి ఇబ్బంది కలగకుండా, కస్టమర్కి ఇబ్బంది కలిగితే మళ్ళీ డ్యామేజ్ అవుతుంది, మళ్ళీ వాళ్ళ భయం లేకుండా మనం ప్రతి ముందు జాగ్రత్తగా చేసిస్తాం. ఏదైనా డ్యామేజ్ ఉన్నా కానీ ముందు మనమే చేసుకుంటాం. కస్టమర్ దాకా కొనియం కూడా. అది కస్టమర్ కి మంచి క్వాలిటీ ఉన్నది ఇవ్వాలి కదా వాళ్ళకి. మనం ఇప్పుడు మనం బెస్ట్ క్వాలిటీ ఉన్నది ఇస్తేనే వాళ్ళు మన నెక్స్ట్ ఇంకోసారి మన దగ్గర విజిట్ చేస్తారు, మన దగ్గరకు వస్తారు. ఇప్పుడు ఇలా పెయింట్ వేసిన తర్వాత నెక్స్ట్ కలరింగ్, నెక్స్ట్ బాడీ కలర్ వస్తుంది. ఎన్నిసార్లు వేస్తారు ఈ వైట్ పెయింట్? వన్ కోట్ వైట్ కోట్. ఎంత 1 డేలో ఆరిపోతుంది? 1 డేలో ఆరిపోతుంది. ఇది 1 డేలో ఆరిపోయిన తర్వాత మళ్ళీ కలరింగ్ స్టార్ట్. నచ్చిన కలర్ కస్టమర్ ని బట్టి కస్టమైజ్ చేసి కూడా ఇస్తారు. అంతే. చూద్దాం ఒకసారి కలరింగ్ స్వామి. ఫైనల్ ప్రాసెస్. ఈ ఫైనల్ ప్రాసెస్ ఏంటంటే మొత్తం స్వామివారికి అంతా కలర్ వేసేస్తాం. బాడీ కలర్ వేసేస్తాం. స్వామివారికి వేళ్ళకి కానీ, తర్వాత తొండము కానీ, తర్వాత స్వామివారి చెవులకు కానీ, కళ్ళకు కానీ అన్ని కళ్ళు పెట్టేసి నామం పెట్టేస్తాం. అన్నీ అయిపోతాయి. ఇదంతా అయిపోయిన తర్వాత స్వామివారికి ఈ ధోతి ఇట్లా ఇది కట్టి ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ తర్వాత కుందనం వర్క్ అంటాం మన దగ్గర స్పెషల్ కుందనం వర్క్ అంటే ఇలా వస్తుంది. కుందనం వర్క్ డెకరేట్ చేయటం స్వామివారికి డెకరేట్ చేసి ఇస్తాం మనం. ప్రతి ఒక్క కస్టమర్కి ఏ కస్టమర్ కైనా ఇట్లా డెకరేట్ చేసి ఇస్తాం. పెద్ద బొమ్మ కానీ చిన్న బొమ్మ కానీ మన దగ్గర 3 feet నుంచి 14 feet వరకు, 14 feet వరకు ఏ బొమ్మకైనా సరే ఇలాగనే చేస్తాం మనం. కుందన వర్క్ చేసి ఇస్తాం ఎవరికైనా. తిరుపతి గారు, ఇక్కడ మీ విగ్రహాలు చూస్తే చాలా పెద్దగా ఉన్నాయి. ఇంత పెద్ద విగ్రహాలు చేయాలి అంటే ఖచ్చితంగా కూడా చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. మీరు ఈ విగ్రహాన్ని ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? గత 8 years చేస్తున్నాం. 8 సంవత్సరాలు. ఇప్పుడు మీ దగ్గర ఎంత ఫీట్ నుంచి ఎంత ఫీట్ హైయెస్ట్ ఎంత ఫీట్ వరకు ఉంటుంది? మన దగ్గర 3 feet నుంచి ఇప్పుడు మనం చేసింది ప్రెజెంట్ గా 40 feet చేసాం. 40 feet చేసాం. ఓకే, ఒక 40 feet వినాయకుడు తీసుకోవాలి అంటే ఎంత ప్రైస్ పడుతుంది? మినిమం 8 lakhs పడుతుంది. 8 lakhs. మేము ఒకవేళ ఏదైనా ఒక 40 feet లో మేము మీకు వినాయకుడు ఆర్డర్ ఇవ్వాలనుకుంటే ఎన్ని డేస్ ముందు చెప్తే చేసిస్తారు? అది ఒక 3 months బ్యాక్ ముందు చెప్తారు. 3 నెలల ముందు చెప్పాలి. ఒకవేళ ఆర్డర్ ఇవ్వలేదు, సడన్ గా కావాలి అనుకుంటే మీ దగ్గర దొరుకుతాయి? ఉంటాయండి. నేను గమనించింది కూడా ఏంటంటే ఒక డిజైన్ తో కనిపించిన స్వామి ఇంకొక దగ్గర కనిపించలేదు. అంటే యూనిక్ పీసెస్ ప్రిపేర్ చేస్తారు. ఒకటే పీస్ ని 2-3 పీసులు లెక్క చేయమండి మనం. మనం చేసిన యూనిక్ మోడల్ కూడా ఒక్కొక్క కస్టమర్ ఒకటే పీస్ ఇస్తాం. ఇప్పుడు అదే కావాలి అంటే చెయ్యమండి మనం. ఓకే, ఒక్క వినాయకుడి విగ్రహానికి డిజైన్ కి ఒక్క వినాయకుడి విగ్రహమే చేసిస్తారు. ఒకవేళ కస్టమర్ కావాలన్నా కూడా రెండోది రిపీట్ చేయాలి. ఇది మీ దగ్గర స్పెషల్. ఇప్పుడు నేను ఒకవేళ ఒక 20 feet లేదా ఒక 10 feet పెద్ద వినాయకుడు కావాలి అని ఆర్డర్ తీసుకొస్తే మీరు చేసిస్తాము.
ఎంత మీరు ఎన్ని రోజుల ముందు నుంచి మీకు ఆర్డర్ పెట్టుకోవాలి? ఇప్పుడు మీరు 15 డేస్ బిలో ఇచ్చినా చేసిస్తాం. 15 డేస్ ముందు చెప్తే మీరు ఏదైనా ఫోటోలో చూపించిన వినాయకుడిని చేసిస్తారు. మాకు కావాల్సిన రంగులతోటి వేసిస్తారు. మొత్తం వేసిస్తాం. ఓకే. ఇప్పుడు ఈ వినాయకుడు ఎంత కాస్ట్ ఉంటారు? ఇది 35,000 అండి. 35,000. ఓకే. మీరు ప్రతిదీ కూడా డీటెయిల్డ్ గా వర్క్ చేశారు కాబట్టి ఇదేంటండి? నాగదేవత పైన స్వామివారి పక్కన నెమలి. అంటే కృష్ణ భగవానుడి అవతారం లాగా. అవునండి. ఓకే, చాలా బాగుందండి. ఈ కస్టమర్ మనకి ఆర్డర్ ఇచ్చారు, ఫోటో తీసుకొచ్చారు మనకి, సేమ్ నాకు అలా కావాలని మనం అలా ప్రిపేర్ చేసి ఇస్తాం కస్టమర్ అంతా. ఓకే. బాలగణేష్. ఇది ఎంత ఫీట్ అండి? 8 feet వస్తుంది. ఎంత పడుతుంది విగ్రహం? ఇది 40,000 వస్తుంది. 40,000. అంటే ఇంత మంచి మంచి విగ్రహాలు ఉన్నాయి. ఇవన్నీ ఖమ్మం పీపుల్ కి చేరాలని మీ షాప్ అడ్రస్ చెప్పండి, మీ గూడెం అడ్రస్ చెప్పండి. కర్ణగిరి బైపాస్ రోడ్డు, శ్రీ సాయి గణేష్ నగర్, 9133759832. చూశారు కదండి, జై కాళీమాత ట్రేడర్స్ వారు స్వచ్ఛమైన గంగా నది మట్టితోటి వినాయకులను ఎలా తయారు చేశారో. ఇంకెందుకండి ఆలోచిస్తున్నారు? మీ బ్యాచ్తో వచ్చేసి మీకు నచ్చిన వినాయకుడిని సెలెక్ట్ చేసుకోండి. చివరిగా చిన్న మాట, మన పర్యావరణాన్ని కాపాడుకోవటం మన బాధ్యత. మట్టి విగ్రహాలనే వాడదాం, మన ప్రకృతి మాతని కాపాడుకుందాం. జై గణేష, జై జై గణేష.